టీ, కాఫీ, వెదర్, క్లైమేట్, అట్మాస్ఫియర్ ఎట్సెట్రా. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి నౌన్ కూడా మనం వీటిని ఫ్లోరల్ ఫామ్స్లో యూజ్ చేయకూడదు, సింగులర్గానే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంటాం కానీ మనం ఇన్ఫర్మేషన్స్ అనం. అండ్ పాలిటిక్స్ అంటాం కానీ పాలిటిక్ అనం. ఆల్ఫాబెట్ అంటాం కానీ ఆల్ఫాబెట్స్ అనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతారో చూద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, దేర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్. దేర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్. ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఈ రెండింటి కింద అండర్లైన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో మేబీ అండర్లైన్ చేయొచ్చు, లేదా బోల్డ్గా ఇవ్వటం జరుగుతుంది, అంటే థిక్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఆ 2 వర్డ్స్ అనేవి ఎర్రర్స్, వాటిని మనం కరెక్ట్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్స్ అని రావడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం సింగులర్గా యూజ్ చేయాలి కానీ ఫ్లూరల్గా యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం దేర్ ఇన్ఫర్మేషన్, మరి ఇన్ఫర్మేషన్ అనేది సింగులర్ అయినప్పుడు ఇక్కడ ఆర్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. మరి ఆర్ అనేది ఫ్లోరల్ హెల్పింగ్ వెర్బ్, దీన్ని కూడా మనం సింగులర్గానే యూజ్ చేయాలి. మరి ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి దేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఎగ్జాంపుల్, కుమార్ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్స్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఫర్నిచర్స్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. అంటే ఫర్నిచర్స్ అనేవి ఎర్రర్ ఉన్నటువంటి వర్డ్, దీన్ని మనం కరెక్ట్ చేయాలి. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఫర్నిచర్స్ అనేది ఫ్లోరల్లో ఉంది, దీన్ని మనం సింగులర్గా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ కుమార్ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్. నెక్స్ట్, చిల్డ్రన్ షుడ్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్ విత్ జాయ్. ఈ సెంటెన్స్లో కూడా మనకు ఆల్ఫాబెట్స్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. సో ఆల్ఫాబెట్స్ అనేది ఎర్రర్ వర్డ్, దీన్ని మనం కరెక్ట్ చేయాలి. సో యాక్చువల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ అని ఉంటుంది కానీ ఆల్ఫాబెట్స్ అని మనం చెప్పకూడదు. సో ఆన్సర్ వచ్చేసి చిల్డ్రన్ షుడ్ లెర్న్ ది ఆల్ఫాబెట్ విత్ జాయ్. నెక్స్ట్, దే హ్యావ్ డీప్ నాలెడ్జెస్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. దే హ్యావ్ డీప్ నాలెడ్జెస్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాలెడ్జెస్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎర్రర్ వర్డ్, సో వీ షుడ్ కరెక్ట్ దిస్ వర్డ్. మరి ఈ సెంటెన్స్లో నాలెడ్జెస్ అంటే నాలెడ్జెస్ అని మనం ఎప్పుడు ప్రొనౌన్స్ చేయకూడదు, ఎప్పుడు మనం మాట్లాడకూడదు. సో నాలెడ్జ్ అని చెప్పాలి. దెన్ ఆన్సర్ దే హ్యావ్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. నెక్స్ట్, ద సీనరీస్ ఆఫ్ డార్జిలింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే సీనరీస్ కింద అండర్లైన్ ఉంది, అలానే ఆర్ కింద అండర్లైన్ ఉంది. సో దీన్ని మనం సీనరీస్ అని ఎప్పుడు అనకూడదు, కాబట్టి ద సీనరీ అంటే సింగులర్ ఫామ్, ద సీనరీ ఆఫ్ డార్జిలింగ్ ఆర్. మరి ఆర్ అనేది ఫ్లోరల్ వర్బ్ కాబట్టి మనం దీన్ని సింగులర్ హెల్పింగ్ వెర్బ్ చేయాలి. సో సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అవుతుంది. ద సీనరీ ఆఫ్ డార్జిలింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్లోరల్ కానీ యూజ్ చేయాలి, సింగులర్స్గా యూజ్ చేయకూడదు. అవి సరౌండింగ్స్, పోలీస్, ప్రిమైసెస్, సేవింగ్స్, ప్యాంట్స్, స్పెక్టాకిల్స్, గూడ్స్, షార్ట్స్, థ్యాంక్స్ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. వీ మస్ట్ కీప్ అవర్ సరౌండింగ్ క్లీన్. వీ మస్ట్ కీప్ అవర్ సరౌండింగ్ క్లీన్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో సరౌండింగ్ కింద అండర్లైన్ చేస్తుంది. దట్ ఈస్ ఎర్రర్ వర్డ్, దీన్ని మనం కరెక్ట్ చేయాలి. సో సరౌండింగ్ అనేది సింగులర్, సో దీన్ని ఎప్పుడు కూడా మనం ఫ్లోరల్గానే యూజ్ చేయాలి. సరౌండింగ్స్ అంటే పరిసరాలు, పరిసరం అని ఎప్పుడు అనం కాబట్టి వీ మస్ట్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద పోలీస్ హ్యాస్ కాట్ ద స్మగ్లర్స్. ద పోలీస్ హ్యాస్ కాట్ ద స్మగ్లర్స్. సో ఈ సెంటెన్స్లో హ్యాస్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎర్రర్ వర్డ్, దీన్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని మనం కరెక్ట్ చేయాలంటే
ఇచ్చిన సబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇచ్చిన సబ్జెక్టు ద పోలీస్. మరి పోలీస్ అనేది సింగులరా ఫ్లోరలా? ఫ్లోరల్. మరి ఫ్లోరల్ కాబట్టి ఈ హ్యాస్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్. దీన్ని మనం ఫ్లోరల్ హెల్పింగ్ వెర్బ్గా ఎలా చేంజ్ అవుతుందంటే ద పోలీస్ హ్యావ్ అవుతుంది. దెన్ ఆన్సర్ ద పోలీస్ హ్యావ్ కాట్ ద స్మగ్లర్స్. నెక్స్ట్, దిస్ గుడ్ ఈజ్ ఇంపోర్టెడ్. దిస్ గుడ్ ఈజ్ ఇంపోర్టెడ్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో దిస్ కింద అండర్లైన్ ఉంది, గుడ్ కింద అండర్లైన్ ఉంది అండ్ ఈజ్ కింద అండర్లైన్ ఉంది, అలానే ఇంపోర్టెడ్. మరి ఇచ్చిన సెంటెన్స్లో 3 ఎర్రర్స్ ఉన్నాయి. మరి వీటిని మనం కరెక్ట్ చేయాలంటే దిస్ అంటే ఇది, గుడ్ అంటే మంచి, ఈజ్ అంటే హెల్పింగ్ వెర్బ్. అంటే ఈ మంచిని ఇంపోర్టెడ్ అంటే దిగుమతి చేసుకోం, అంటే మంచిని దిగుమతి మనం చేసుకోం కాబట్టి సో కంప్లీట్గా మనకి ఇది ఎర్రర్ ఇచ్చాడు. సో దిస్ అని మనం చెప్పకూడదు, దీస్. గుడ్ అనకూడదు, గూడ్స్ అనాలి. దీస్ గూడ్స్. మరి ఫ్లోరల్ అయినప్పుడు ఈజ్ అనేది సింగులర్ కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. దీస్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్. నెక్స్ట్, వీ మస్ట్ ఎక్స్ప్రెస్ థ్యాంక్ టు దోస్ హూ హెల్ప్ అస్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో థ్యాంక్ కింద అండర్లైన్ చేస్తుంది. సో థ్యాంక్ అనేది మనం సింగులర్గా యూజ్ చేయకూడదు, ఫ్లోరల్ కానీ థ్యాంక్స్ అని చెప్పాలి కాబట్టి వీ మస్ట్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ టు దోస్ హూ హెల్ప్ అస్. నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ ఫ్లోరల్ ఇన్ ద ఫామ్ బట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ సింగులర్ నౌన్స్. ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ చూడగానే మనకు ఫ్లోరల్గా అనిపిస్తాయి, కాకపోతే వాటిని మనం సింగులర్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ నౌన్స్ వచ్చేసి ఎకానమిక్స్, ఫిజిక్స్, సివిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, మిజల్స్, మమ్స్, పాలిటిక్స్, న్యూస్, సిరీస్ ఎట్సెట్రా. వీటన్నిటిని మనం సింగులర్ నౌన్స్ కానీ యూజ్ చేయాలి, ఫ్లూరల్స్గా యూజ్ చేయకూడదు. సో ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం కానీ అర్థశాస్త్రాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆర్ కింద అండర్లైన్ చేశారు. మరి ఎందుకు ఆర్ కింద అండర్లైన్ చేశారంటే మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ హెల్పింగ్ వెర్బ్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎకనామిక్స్ సింగులర్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్ కానీ రావాలి. సో ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్, అథ్లెటిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ అనేవి సబ్జెక్ట్ కాబట్టి ఇది మనం సింగులర్గా యూజ్ చేయాలి కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులరే వస్తుంది. సో అప్పుడు అథ్లెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్. నెక్స్ట్, ద న్యూస్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ హ్యావ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లో హ్యావ్ కింద అండర్లైన్ చేశారు. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. హ్యావ్ అంటే ఫ్లోరల్ కాబట్టి ద న్యూస్ అనేది సబ్జెక్టు, ఈ న్యూస్ అనే సబ్జెక్టు సింగులర్గానే మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఈ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి హ్యావ్కి బదులుగా హ్యాజ్ రాయాల్సి ఉంటుంది. ద న్యూస్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ హ్యాజ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ను మనం జనరల్గా మిస్టేక్స్ చేస్తుంటాం లేదా ఎర్రర్స్ చేస్తూ ఉంటాం. వాటిని మనం కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి? రాంగ్ అండ్ రైట్. సో రాంగ్ వచ్చేసి కజిన్ బ్రదర్ ఆర్ కజిన్ సిస్టర్ అని జనరల్గా మనం చెప్తూ ఉంటాం, కానీ కజిన్ బ్రదర్ కానీ కజిన్ సిస్టర్ కానీ అనకూడదు. సో దీని రైట్ యూస్ వచ్చేసి కజిన్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, బ్రదర్ ఇన్ లాస్. సో బ్రదర్ ఇన్ లాస్ అని జనరల్గా చెప్తూ ఉంటారు, కానీ బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు. రైట్ యూసేజ్ వచ్చేసి బ్రదర్స్ ఇన్ లా అని చెప్పాలి. సిస్టర్ ఇన్ లాస్ అంటూ ఉంటారు, దీని రైట్ యూసేజ్ వచ్చేసి సిస్టర్స్ ఇన్ లా. పాసర్ బైస్ అంటూ ఉంటారు, పాసర్ బై కాదు ఫ్రెండ్స్, పాసర్స్ బై. సో ఇలానే మనకు హ్యాంగర్ ఆన్స్, హ్యాంగర్స్ ఆన్, లుకర్స్ ఆన్స్, లుకర్స్ ఆన్, గవర్నర్ జనరల్స్, గవర్నర్స్ జనరల్, మ్యాన్ సర్వెంట్స్, మెన్ సర్వెంట్స్, ఉమెన్ సర్వెంట్స్, విమెన్ సర్వెంట్స్, షీప్స్ షీప్, డీర్స్ డీర్, స్వైన్స్ స్వైన్, హాఫ్ స్ప్రింగ్స్ హాఫ్ స్ప్రింగ్. సో ఈ విధంగా మనం కరెక్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం ఫ్రెండ్స్. బోత్ మై బ్రదర్ ఇన్ లాస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద USA. బోత్ మై బ్రదర్ ఇన్ లాస్. సో బ్రదర్ ఇన్ లాస్ కింద అండర్లైన్ ఉంది, దట్ మీన్ దట్ ఈస్ రాంగ్ వర్డ్ ఆర్ ఎర్రర్ వర్డ్. దీన్ని మనం కరెక్ట్ చేయాలి. సో బ్రదర్స్ ఇన్ లా అని చెప్పాల్సి ఉంటుంది.
బోత్ మై బ్రదర్స్ ఇన్ లాస్ ఆర్ వర్కింగ్ ఇన్ ది యుఎస్ఏ. నెక్స్ట్, దేర్ ఈజ్ ఏ స్కార్సిటీ ఆఫ్ మ్యాన్ సర్వెంట్స్ నవేడేస్. దెర్ ఈజ్ ఏ స్కార్సిటీ ఆఫ్ మ్యాన్ సర్వెంట్స్ నవేడేస్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాన్ సర్వెంట్స్. సో మ్యాన్ సర్వెంట్స్ అంటే దీన్ని మనం మ్యాన్ సర్వెంట్స్ అనకూడదు, మెన్ సర్వెంట్స్ అనాలి. ఎందుకంటే మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ఫ్లూరల్. సో ఇక్కడ సర్వెంట్స్ అని ఫ్లూరల్ ఫామ్ ఇచ్చారు కాబట్టి మనం మెన్ సర్వెంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దేర్ ఈజ్ ఎ స్కార్సిటీ ఆఫ్ మెన్ సర్వెంట్స్ నవేడేస్. నెక్స్ట్, మెనీ పాసర్ బైస్ అబ్జర్వ్డ్ ద యాక్సిడెంట్. సో దీన్ని మనం కరెక్ట్ చేస్తే మెనీ పాసర్స్ బై అబ్జర్వ్డ్ ది యాక్సిడెంట్. నెక్స్ట్, మై కజిన్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. ఈ సెంటెన్స్లో కజిన్ బ్రదర్ కింద అండర్లైన్ చేస్తుంది. అంటే కజిన్ బ్రదర్ అనేది ఎర్రర్ వర్డ్. దీన్ని మనం కరెక్ట్ చేస్తే అంటే కజిన్ అని మాత్రమే యూజ్ చేయాలి. మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రొనౌన్స్ తోటి ఈ ఎర్రర్స్ ఎలా ఉంటాయి, వీటిని మనం ఎలా కరెక్ట్ చేయాలో చూద్దాం. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఎట్సెట్రా ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ ఫ్లోరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇవి ఎప్పుడు కూడా ఫ్లోరల్ నౌన్ కానీ ప్రొనౌన్తో కానీ ఫాలో అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వెన్ దే ఆర్ టేకెన్ యాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, దే ఆర్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వర్బ్. ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్ ఉన్నాయో ఫ్రెండ్స్, ఇవి సబ్జెక్ట్ లాగా వస్తాయి. అంటే సెంటెన్స్ బిగినింగ్లో వచ్చినప్పుడు వాటిని మనం సింగులర్ వెర్బ్తో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై, ఇక్కడ వన్ ఆఫ్ అనేది క్లూ వర్డ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్. సో క్లాస్మేట్స్ అనేది ప్రొనౌన్ అనమాట. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఆర్ అనేది ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్. దీన్ని మనం సింగులర్గానే యూజ్ చేయాలి. సో అప్పుడు వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈజ్ ఏ డాక్టర్. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అబ్సెంట్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఆర్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. అలానే క్లూ వర్డ్ వచ్చేసి నైదర్ ఆఫ్ ఉంది. సో నైదర్ ఆఫ్ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్గా యూజ్ చేయడం జరిగింది కాబట్టి సింగులర్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆర్ అనేది ఫ్లోరల్ కాబట్టి